శ్రీకాకుళం జిల్లాలోని కీలకమైన నరసన్నపేట మేజర్ పంచాయతీలో నిధుల దుర్వినియోగం కలకలం రేపుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని కీలకమైన నరసన్నపేట మేజర్ పంచాయతీలో నిధుల దుర్వినియోగం కలకలం రేపుతోంది. పంచాయతీ అభివృద్ధికి ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన నిధులు పక్కదారి పట్టాయని, ఇందులో అధికారుల హస్తం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 7 లక్షల రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు పారిశుద్ధ్య కార్మికులు మరియు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమాల చిట్టా ఇదేనా? పంచాయతీ నిధుల వ్యయంలో పారదర్శకత లోపించిందనడానికి పలు అంశాలను నిరసనకారులు వేలెత్తి చూపుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు అందించే వస్త్రాలు, పనిముట్లు మరియు ఇతర సామాగ్రి కొనుగోలులో భారీ ఎత్తున నిధులు కాజేశారనే ఆరోపణలు వస్తున్నాయి. నాణ్యత లేని వస్తువుల సరఫరా లేదా రికార్డుల్లో మాత్రం అధిక ధరలు చూపడం ద్వారా ఈ దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. బ్లీచింగ్ కొనుగోలులో పారిశుద్ధ్యం కోసం వినియోగించే బ్లీచింగ్ పౌడర్ కొనుగోలులో కూడా భారీ నిధులు గోల్మాలయ్యాయని సమాచారం. అవసరానికి మించి బిల్లులు సృష్టించి సొమ్ము చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విస్తుగొలిపే విషయమేమిటంటే, పంచాయతీ పనుల కోసం వినియోగించే ట్రాక్టర్కు కూడా లక్షల రూపాయలు అద్దె చెల్లించినట్లు రికార్డులు సృష్టించారని స్థానికులు మండిపడుతున్నారు. గత 2 సంవత్సరాల నుండి మాకు వచ్చే సబ్బుల బిల్లులు కానీ, చెప్పుల బిల్లులు కానీ, వస్త్రాల బిల్లులు కానీ, మాకు వచ్చే ఫుల్ అమౌంట్ కానీ మాకు ఏది చేతికి అందట్లేదు. అందులో హాఫ్ అమౌంట్ మాకు వస్తే హాఫ్ అమౌంట్ ఏమవుతుందని మేము కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఆ హాఫ్ అమౌంట్ అనేది ఇప్పటివరకు మాకు తెలియలేదు. ఎందుకంటే మాకు తెలియలేదు, మేము వాళ్ళు ఇచ్చిందే ఇంతే కదని కళ్ళు కత్తుకొని తీసుకున్నాం. జరిగింది ఈ సంవత్సరాల్లో. మాకు ఏది కూడా తెలియపోసరికి మా మిత్రుడైనా, మాకు స్నేహితుడైనా మన మల్లేష్ గారు మాకు ఇవన్నీ చెప్పి, ఇలా ఉంది మీ పరిస్థితి అనేటప్పటికీ మాకు అర్థమైంది. మా వెనకతలు ఎంత అవినీతి జరుగుతుందా మేము తెలుసుకోలేకపోయాం. తెలుసుకోపోయేసరికి మేము వెళ్ళి అడగడానికి వెళ్ళేటప్పుడు, మీరు ఎన్ని ఆబ్సెంట్లు పెడుతున్నారు, మీరు డ్యూటీలు పనికిరారు, మీరు డ్యూటీలకు మానేయండి అని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెదిరింపు కాల్స్ వచ్చినా సరే ఆబ్సెంట్లు సొమ్ము కొడుతున్నారు, మీరు ఉంచేస్తున్నారు, ఆబ్సెంట్లు వేస్తున్నారు, ఆ డబ్బులు అనేది అమౌంట్ కట్ చేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ నుండి ఫుల్ శాలరీ పడడం జరుగుతుంది. ఎవరికి? మా కాంట్రాక్ట్ అయిన కర్రీ సంతోష్ కుమార్కి ఫుల్ శాలరీ పడుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, కొంతమంది ఫుల్గా డ్యూటీ చేసిన వాళ్ళకి ముందు శాలరీ కొట్టి తర్వాత ఆబ్సెంట్లో ఉన్న వాళ్ళకి లావాదేవీలు చూసి వాళ్ళకి వేయడం జరుగుతుంది. ఇలా ఎందుకు వేస్తున్నాం, మీకు అడుగుతున్నాం కదా, లీవ్ మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లీవ్ అని అడుగుతున్నాం కదా అంటే, నువ్వు ఉండిపోయి ఇన్ని రోజులు ఉండిపోయి ఎలాగేస్తామని ఆ లాజికల్ మాట్లాడుతున్నారు. లాజికల్ మాట్లాడుతారు కానీ మేము ఎవరితో చెప్పుకోవాలి మా బాధ? ఒక రాజకీయ నాయకులతో చెప్పుకోగలమా? చెప్పుకోలేము. మొన్న చేపల మార్కెట్లో ఎత్తుతుంటే 2 చేతులతో మోట్లు ఉన్నాయి, ఒక ముక్కు మూసుకోగలనా? ఒక గ్లౌజ్ లేదు. బ్లౌజులు అంటే ముచ్చు కవర్లు అండి మాకు బ్లౌజులు. పురుగులు అంటే ఒకలా కాదు సార్, ఇన్ని అవుతాయి అని కూడా చైనా వాడికి ఇస్తాడు, కూర ఉండి కూడా తింటాడేమో. అలా ఉంది రోజువారీ. అది ఒక్క రోజు మనిషి చచ్చిపోతే ఎంత దుర్వాసన, ఆటికి 100 రెట్లు దుర్వాసన. మేము ముఖ్యలా ముసుకుంటామా, పనే చేస్తామా సార్? బ్లీచింగ్ అడిగితే ఈ రోజుకి అలా చెయ్యండి, ఆ రోజుకి అలా చేస్తే మా హెల్త్ ఇష్యూ రాదు సార్. మాకు చాలా 3 క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. ఆకులు రామ్ ఒకరు, నెక్స్ట్ ముర్రాల గణేష్ ఒకరు, నీల కనకరాజు, ఈ 3 పేషెంట్లు. వీళ్ళకి హెల్త్ ఇష్యూ అయ్యింది. ఈఎస్ఐ 6 నెలలు అయింది సార్, వర్తించలేదు సార్. 6 నెలలు అయింది, మాకు కార్డులు లేవు సార్. వాటికి కూడా అమౌంట్ తీసుకున్నారు. గతంలో ఇది కూడా అడగడం జరిగింది. మాకు గవర్నమెంట్ నుండి ఇవన్నీ మాకు సౌకర్యం కలగాలి కదా, మీరు ఎందుకు అమౌంట్ తీసుకుంటారని అడగడం జరిగింది. దాని మీద ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే మానేయండి అనడం కూడా వాళ్ళు జరిగింది. అది మేమెందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ అనేది మాకు ఏమీ ప్రొవైడ్ చేయట్లేదా? బీచింగ్ ప్రొవైడ్ చేయట్లేదా? గ్లౌజులు ప్రొవైడ్ చేయట్లేదా? మాస్కులు ప్రొవైడ్ చేయట్లేదా? మాకు షూస్ అంటే ప్రొవైడ్ చేయట్లేదా? డంపింగ్లో మొన్న డంపింగ్లో అగ్ని ఆపడానికి వెళ్తే మా వాడు ఒకడికి కాలు దిగిపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి తోలు గట్రా వచ్చేసింది. వాడికి లీవే ఇచ్చారు తప్ప ఏ మెడిసిన్ ఖర్చు ఇచ్చారా? లేదు. వాడికి లీవ్ ఇచ్చారు, ఆ లీవ్కి డబ్బులు కొట్టలేదు అంతే. కానీ మెడిసిన్ కానీ నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, ఇదిగో ఈ మందులు కొంచెం అలాంటప్పుడు ఈఎస్ఐ మాకెందుకు సార్? మాకు మీకు రిసీట్లు ఇచ్చారు కదా, దాంట్లో 300 రూపాయలు ఉంది. అవి టోకెన్ సార్. చెప్పులకి మాకు ఎంత అయిందో తెలుసు సార్. 750 రూపాయలు, 950 రూపాయలు అయితే మాకు వచ్చే చేతికి 350 రూపాయలు టోకెన్ సార్. అది కూడా నేను తీసుకోలేదు. 300 రూపాయలు అన్న, 300 రూపాయలు టోకెన్ ఇస్తే అది కూడా నేను తీసుకోలేదు, అది ఉంచడమే జరిగింది. నెక్స్ట్ బట్టలది 13,000 చిల్లర, 9,000 చిల్లర. అది మాకు వచ్చేది 3,000 సార్. 3,000 ఏమొస్తాయి సార్? ఈ రోజుల్లో ఏమొస్తుంది సార్? ఈ 16,000 వంట సరుకులు మాకు మంత్లీ ఉండాలి సార్.
మంత్లీ కొబ్బరి నూనె బుర్ర తలకు రాసుకుందని 1/4 కేజీ ఇవ్వాలి సార్. మంత్లీ 1/4 కేజీ ఇస్తే 1 ఇయర్కి ఎంత అవుతుంది? 6 కేజీలు అవుతుంది. 6 కేజీలు 3 కేజీలు అవుతుంది కదా, 3 కేజీలు అవుతుంది. ఆ 3 కేజీలు లేదు సార్, 2 లీటర్లు వెళ్ళండి. సబ్బులు రాసుకునే సబ్బులు అంటే సంవత్సరం మొత్తం 2 సబ్బులే రాసుకుంటాం సార్ మేము. ఇవన్నీ అడుగుతుంటే ఏమని చెప్తున్నారు వాళ్ళు? మీకు ఇవే శాంక్షన్ అయ్యానని చెప్తున్నారు సార్. మీకు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని ఎవరన్నారు మీకు? అధికారులు సార్, ఎవరు? మన పంచాయతీ అధికారులు, మేస్టర్లు, వీళ్ళకి ఆపిమనండి. మీకు తీసుకోమంటున్నాం కదా, మీకు ఎందుకు వస్తున్నారు? ఏది అక్కడ అధికారులు అడిగింది మాకు అంటే డంపింగ్ యార్డ్లో డ్యూటీ సార్, వాడు రాలేదు. ఏదో వాళ్ళు ఫ్యామిలీలు గొడవ అయ్యి 1 ఇయర్ ఎంతో జైల్లో ఉన్నారు. ఆ శాలరీ ఏమో నడిచింది. అలాగే ఇవ్వచ్చా సార్? నేను అడుగుతున్నాను, అలా శాలరీ ఇవ్వచ్చా వాళ్ళకి? అంటే హెల్త్ ఇష్యూ వచ్చిన వాడికి కట్ చేసి ఇవ్వచ్చు. ఆడ ఎక్కువ మాటలు ఎందుకు కట్ చేసి అడిగితే నువ్వు ఉండిపో అని అంటారా? అది కూడా 5 సంవత్సరాలు తీసుకున్నారండి. అలాగుంటారా? చెప్పుకుంటా పోతే సబ్ జైల్లో ఉండే వ్యక్తికి 14 నెలల శాలరీ ఇచ్చారండి. ఎలాగా? అకౌంట్లో వేసారండి. ఎలాగేంటి? డ్యూటీకి రాకుండా అక్కడ అంటే డంపింగ్ యార్డ్ లో పని చేస్తాడని చెప్పి శాలరీస్ ఇచ్చారు. సింహాద్రి అని సాంబా అనే వ్యక్తి శాలరీ ఇచ్చారు. చూడండి ఎంత దౌర్భాగ్యము. ఇలా ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే డిపిఓ ఆఫీసులో 2 ఉన్నారంటండి. డిపిఓ ఆఫీసులో ఎం ఆదిలక్ష్మి, ఎం లక్ష్మి అంట. చూడండి, అంటే ఎం లక్ష్మి, ఎం ఆదిలక్ష్మి అంతే ఒకటే. నేను డిపిఓ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఒకలే కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తున్నారండి అని చెప్పినారండి. కానీ ఎక్కడ కార్మికులు, ఎక్కడ స్లీపర్స్ అక్కడ పనిచేయాల్సిన అవసరం ఏంటుందండి? శ్రీకాకుళం డిపిఓ ఆఫీస్లో పనిచేయాల్సిన అవసరం ఏంటుంది? అక్కడ స్టాఫ్ ఉన్నారు కదా. అలానే శ్రీకాకుళం జిల్లాలో ఉండే ప్రతి పంచాయతీ నుంచి కూడా శ్రీకాకుళం డిపిఓ ఆఫీస్లో పనిచేస్తున్నారా? ఇక్కడ నర్సనపేట మండలం రోజు రోజుకి శ్రీకాకుళం జిల్లాలో నెంబర్ 1 మండలం అండి. రోజు రోజుకి డెవలప్మెంట్ అవుతుంది. ఇల్లులు సంవత్సరానికి 300 నుంచి 400 ఇల్లు పెరుగుతున్నాయి. జనాభా పెరుగుతున్నారు, వాటర్ లిస్ట్ పెరుగుతుంది, ఏరియా పెరుగుతుంది. ఇటువంటిప్పుడు ఇక్కడ జనాలు ఎందుకు సౌకర్యాలు పెరగట్లేదు? ఇక్కడ వీళ్ళు పంచాయతీ సేపర్లు ఎందుకు పెంచట్లేదు? వీళ్ళు బాధ ఎవరితో చెప్పుకుంటారు? వీళ్ళు ఏమైనా బెదిరిస్తే, వీళ్ళు ఏమైనా ప్రశ్నిస్తే వీళ్ళకి ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తున్నారంట. వీళ్ళకి నేను అవినీతిని బయట పెట్టానని చెప్పేసి, వీళ్ళకి నేను సపోర్ట్ చేశానని చెప్పేసి నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది గవర్నమెంట్ అధికారులు. నాకు ఫోన్ చేయలేక నాకు సంబంధించిన వాళ్ళకి ఫోన్లు చేసి నన్ను ఏదో చేస్తామని బెదిరిస్తున్నారు. కాలు చేయి తీయించేస్తారు. ఐ డోంట్ కేర్. మల్లేష్ అనే వ్యక్తి చావుకు భయపడ్డని చెప్తున్నాను, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నా ప్రాణం పోయినంత వరకు నర్సనపేటలో జరిగే అక్రమాల పేరు నేను పోరాడుతూనే ఉంటాను. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, ఏం చేస్తారో చేయండి. నాకు ఈ మధ్యన పోలీసులు కూడా పిలిపించి నాకు మీరు ఇలా చేయకూడదని చెప్తున్నారు. కానీ అందులో పోలీసులు ఎటువంటి తప్పు లేదు. రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల పోలీసులు నన్ను పిలిపించి మీరు గ్రూప్లో మెసేజ్ పెట్టకండి అని చెప్పిస్తున్నారు. అంతేగాని నన్ను వాళ్ళేం పోలీసులు కూడా ఏమైనా ఇబ్బంది పెట్టలేదు. మల్లేష్ గారు మీరు ఇలా చేయకూడదు, కొంచెం ఇబ్బంది పెట్టకూడదు, మీరు గ్రూప్లో ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. కానీ అంతకుమించి నన్ను వాళ్ళు ఏమో అనలేదు. తప్పు మాట అది. అంటే రాజకీయ నాయకులు అంత ప్రెషర్ చేస్తున్నారు వాళ్ళకి. అంటే ప్రశ్నించే పాలకవర్గం తెలిసే జరుగుతుంది. పాలకవర్గం ప్రజా నాయకులకి, ప్రభుత్వ అధికారులకి ఇంకా అక్కడ దాకా ఎందుకండి? నేను అక్రమ కట్టడాలపైన అన్నిటిపైన పోరాటం చేస్తున్నానని తెలిసి ఏమన్నారు తెలుసండి? ఈ అక్రమ కట్టడాలు గవర్నమెంట్ అధికారులకు వెళ్తుంటే గవర్నమెంట్ అధికారులు వాళ్ళని బెదిరిస్తున్నారు. అంటే మాకు ఓకే కానీ మల్లేష్కి ఓకే కాదు, మీరు మల్లేష్కి ఒప్పించండి, లేకపోతే వాడిని బెదిరించండి అని గవర్నమెంట్ అధికారులు వాళ్ళకి చెప్తున్నారు. అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి. అధికారులు ఎంత దిగజారిపోతారు అనేసి నేను అంటున్నాను. మీరు నిజాయితీగా పనిచేయాలండి. మీరు అధికారులు ఎందుకు మీరు పనిచేయలేకపోతున్నారు? గవర్నమెంట్ శాలరీస్ ప్రతి నెల గవర్నమెంట్ శాలరీ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మేము కట్టే ట్యాక్సీల నుంచి ఇస్తున్నారు మీకు శాలరీ. మేము ప్రతి ఒక్క ప్రజలు కట్టే శాలరీ నుంచి మీకు శాలరీస్ ఇస్తున్నాం మేము. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ అవినీతి జరగకుండా చూడాలని వాళ్ళు ప్రతి క్షణం రాత్రి పగులు 24 గంటలు కష్టపడుతున్నారు ముగ్గురు. వాళ్ళు కష్టపడుతున్నప్పుడు మీరెందుకు చేయలేకపోతున్నారు ఆ పనులని నేను అడుగుతున్నాను. ఎందుకు వాళ్ళ పరువును మీరు ఎందుకు తీస్తున్నారు? మీరు అవినీతి చేసి వాళ్ళ మీద ఎందుకు నెట్టుతున్నారు? ప్రభుత్వం మీద. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నానండి, ప్రభుత్వ రాజకీయ నాయకులు ఒక పని చేయమని చెప్తారండి. ఏదో మాకు తెలిసినోడమ్మా ఒక పని చేయండి అని చెప్తారు.
దాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ అధికారులు 100 పనులు చేస్తున్నారు, 99 చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. ఈ రోజు నర్సంపేటలో ఉన్న చెరువులు మాకు మేము 40 సంవత్సరాలు అవుతుంది పని చేస్తాను. మాకు సీపులు లేవు, మాకు బౌజులు లేవు, మోసుకోలు లేవు. మేము ఒక రోజు ఒంట్లో బాగాలేకపోయినా మాకు ఆబ్సెంట్లు వేస్తారు, జీతాలు కొట్టేస్తారు. మేము అవి అడిగితే మీరు ఉద్యోగాలు మానేయండి, పనికిరారు మీరు అని అంటారు. అది దారుణం. మా పంచాయతీ సేపలు సొమ్ము అన్ని తింటాండ్రు, గొప్ప సొమ్ము తింటాండ్రు. ఆబ్సెంట్ల మీద 3,000, 4,000, 5,000 ఇలా కొట్టుకొని డబ్బులు తినేస్తాండ్రు. మాకు ఇవ్వడం లేదు. 63 మంది పని చేస్తాను, 45 మంది పని చేస్తాను. ఉన్నోళ్ళు రావడం లేదు. ఆఫీసు పని చేయాలి, వాళ్ళు మాతో పనులు చేయాలి. జీతాలు డైరెక్ట్ మాకు పడాలి.